మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్తో ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో సిటీ ఆర్టీసీ ఆర్డినరీ సర్వీస్ బస్సుల్లో డివైడర్ తొలగించారు. గత బీఆర్ఎస్ సర్కార్లో వేధింపులు లేవన్నారు ఆర్టీసీ సిబ్బంది. మరోవైపు జీరో టికెట్కు బదులు ఏడాది పాటు బస్ ఇవ్వాలని కోరుతున్నారు మహిళలు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరుణ్ అందిస్తారు. పథకం వచ్చిన తర్వాత మాత్రము ఆర్టీసీలో జనాభా అంటే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ మైదుపట్నం నుంచి లింగంపల్లి వైపు వెళ్తుంది ఈ బస్సు. అంటే ఇందులో దాదాపుగా ఒక సైడు మహిళలకు ప్రత్యేకంగా గత గవర్నమెంట్లో సీట్లను కేటాయించింది. డ్రైవర్ వైపు మాత్రం 5 సీట్లు, కండక్టర్ వైపు మాత్రం 4 సీట్లు మాత్రం మహిళలకు కేటాయించి ఒక బార్గేట్ వేసింది ఆర్డినరీ బస్సులలో. కానీ ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత రోజుకు పబ్లిక్ పెరగడంతోనే ఆ బార్గేట్లు తీసేయాలని చెప్పేసి ఒక ఆర్టీసీ యాజమాన్యం ఒక నిర్ణయానికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రయాణికులు ఎట్లా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత, మరి ఈ బార్గేట్లు తీసేస్తే బాగుంటుందా లేదా అని చెప్పేసి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గతంలో మీకు ఒక 4 నుంచి 5 సీట్లు ఇక్కడ ఈ రూట్లో కేటాయించేవాళ్ళు. మీరు ఎక్కడెక్కడ బస్సులో ఫుల్గా ఎక్కడైనా కూర్చోవచ్చా? కూర్చుంటున్నామన్నా, ఫుల్ రష్ ఉంటుంది, మరి ప్లేస్ ఉండట్లేదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఉన్నాం. లేడీస్ అయితే ఎక్కువ అయిపోయారు. అంటే ఏంటి ఆ ఎఫెక్ట్ ఏంటి? ఇంపాక్ట్ ఎక్కువే ఉంది. ఫ్రీ సీట్స్ వల్ల ఎక్కువ మంది బస్ ఫిల్ చేస్తున్నారు. వచ్చిన బస్సెస్ అన్నీ ఫుల్ ఉంటున్నాయి, ఎక్కడ కూర్చోడానికి కూడా ఉండట్లేదు. పబ్లిక్ ఎట్లుంటారు మేడం మరి ఇట్లా లేట్ వస్తే? అప్పుడు బస్సెస్ లో పబ్లిక్ ఎక్కువ ఉంటారు కదా. ఇప్పుడు ఫ్రీగా పెట్టినప్పుడు ఇప్పుడు టికెట్స్ బస్సెస్ కూడా ఇంక్రీజ్ చేయాలి కదా. పబ్లిక్ ఎక్కువైనప్పుడు బస్సెస్ ఇంక్రీజ్ అయితేనే కదా మేము కూడా కంఫర్ట్ గా వెళ్తాము. లేదంటే మాకు ప్రాబ్లమే కదా అట్లా. ఇంకా మీరు ఫ్రీ టికెట్ పెట్టి యూజ్ ఏముంది? యూస్ఫుల్ ఏం లేదు కదా దాంట్లో. సో బస్సెస్ అయితే ఇంక్రీజ్ చేయాలని అనుకుంటున్నాము. అప్పుడు మాకు అంటే ఆర్టీసీ యాజమాన్యం అంటే ఇక్కడ మీకు ఒక 5 నుంచి 6 సీట్లు ఇటువైపు కేటాయించేవాళ్ళు. ఇప్పుడు ఆ బార్గేట్ ఉంటుండే గతంలో, ఇప్పుడు ఆ బార్గేట్ తీసేస్తున్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? అంటే ఎందుకు బార్గేట్ తీసేయాలి? యాక్చువల్గా దెర్ ఇస్ అ రీజన్, బట్ ఒక రీజన్ ఉంది కదా మనకి ఎందుకు పెట్టారు. యాక్చువల్లీ జెంట్స్ అండ్ సపరేట్గా ఉండాలి అనేసి యాక్చువల్లీ. సో దానికి కూడా మళ్ళీ తీసేసి ఇవన్నీ చేస్తే ఇంకా మీరు పెట్టింది ఎందుకు? అన్ని ఫ్రీగా పెట్టినట్టే ఉంది, అన్ని తీసేస్తున్నారు అట్లా. బస్సులో రష్ పెరిగింది కదా, అంటే ఇప్పుడు ఆ బార్గేట్ల వల్ల ఇబ్బంది. దానివల్ల ఏంటి యూజ్ ఏముంది? రష్ పెరిగితే ఇంకా బస్సెస్ ఇంక్రీజ్ చేయాలి, కానీ బ్యారిగేట్స్ తీసేస్తే దానివల్ల ఏమైనా యూస్ఫుల్ ఉందా? అంటే చివరిగా మీరు ఏం అపీల్ చేస్తున్నారు గవర్నమెంట్? సో బస్సెస్ ఇంక్రీజ్ చేయాలి. సో అంటే జనాలు కూడా ఎక్కువ అయినారు కాబట్టి, సో ఫ్రీ టికెట్స్ అంటే చాలా మంది వెళ్తున్నారు, అవన్నీ కూడా మీరు స్క్రోల్ చూస్తున్నారు. సో బస్సెస్ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. నాకు తక్కువ అయినట్టు అనిపిస్తున్నాయి మాకు. ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం కానీ 15 మినిట్స్కి వచ్చే బస్సు హాఫ్ అన్ అవర్ ఎక్కువే అవుతుంది. మాకు ఆఫీస్ టైంకి రావాలి అని అంటే ప్రాబ్లం అవుతుంది కదా ఇప్పుడు. సో అది అంటే దేర్ ఈజ్ నో యూస్ఫుల్. అది నేను యూనివర్సిటీ స్టూడెంట్. యాక్చువల్లీ ఈ పథకాన్ని నేను ఎలాంటి నెగిటివ్ వైబ్స్ అయితే చెప్పాను, కానీ ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ పరంగా అని చెప్పాలంటే లైక్ సమ్ పీపుల్ వేరైతే ఫీమేల్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఈ బస్సుని యూటిలైజ్ చేసుకోవడం అయితే ఎక్కువ చేస్తున్నారు. ఇట్స్ గుడ్. కానీ సమ్వేర్ ఐ ఫీల్ మాకు కూడా కొన్ని ప్రియారిటీస్ ఉన్నాయి. లైక్ ఎలా ఉంటుందంటే కొంతమంది అమ్మాయిలు వెంకలే వస్తారు, మా సీట్లు కూడా ఆక్యుపై చేస్తారు. మాకు ముందర ఖాళీగా ఉంటాయి సీట్లు, వెంకలు వచ్చి కూర్చుంటారు. మనం ఏం చెప్పలేము, కానీ వాళ్ళైతే మా సీట్లు ఆక్యుపై చేసుకోవచ్చు. అదే మేము వెళ్ళి ముందర కూర్చుంటే మాకు అలా ఉండదు. నేనేమనుకున్నాను నా పరంగా అయితే ఏవైతే ఈ ఫ్రీ బస్సెస్ ఉన్నాయో సపరేట్గా ఉండాలి. కొన్ని సపరేట్ బస్సెస్ తీసి వాళ్ళకి అవి పెట్టి వాళ్ళకి ఆ ఫ్రీ బస్ యూటిలైజ్ చేసుకునేటట్టు ఉండాలి. పటాన్చెరు నుంచి సిబిఎస్ ఒక ట్రిప్ ఉంటుంది, 2 మేదిపట్నం ఉంటాయి. ముఖ్యంగా మహాలక్ష్మి టికెట్ వచ్చిన నుంచి మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇవి ఇన్ఫోసిస్, 888 ఇక్కడ లేడీస్ ఎక్కువ మంది లేబర్స్ ఉంటారు. ఆర్సీపురం నుంచి ఇంచుమించుగా రోజు ఒక 200-300 మంది ప్రయాణిస్తుంటారు. వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు రోజు ఒక 60-100 రూపాయల దాకా టికెట్ అవుతుంటాయి. కాబట్టి వాళ్ళకు సేఫ్ అయింది. వాళ్ళైతే మా రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం, ఎల్లప్పుడు రుణపడి ఉంటామని చెప్తుంటారు. కాకపోతే ఏమోదంటే ఈ కండక్టర్కు ఒక్కటి ఏంటంటే ఈ టికెట్లు కొట్టడం వలన కొద్దిగా టిమ్ములు సతాయిస్తున్నాయి. టిమ్ములు ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు జీరో టికెట్ కొట్టాలంటే ఎన్నిసార్లు ప్లే చేయవలసి వస్తుంది? చాలా 3-4 సార్లు ప్లే చేయాల్సి వస్తుంది. అదే ఏమదంటే ప్రింట్ ఎర్రర్ అని అంటుంది. టిమ్ములు ఎక్కువ కొద్దిగా లోడ్ ఎక్కువ తీసుకుంటలేవు. కాబట్టి ఈ టిమ్లను ఒకటి సెట్ చేస్తే మంచిగా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంటుంది. కొద్దిగా జెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే లేడీస్ వాళ్ళ జెంట్స్ సీట్లను మొత్తం ఆక్రమిస్తుండ్రు. మేము టికెట్ తీసుకొని ఇలా వాడాలన్నా అనే కొద్దిగా జెంట్స్తో కొద్దిగా వ్యతిరేకత. అది సెట్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.
కాబట్టి ఏ టైంలో బాగా రష్ ఉంటారు? సాయంత్రం 5 గంటలకైతే ఫుల్ రష్ ఉంటుంది. కాకపోతే కంపెనీలకు వెళ్ళి ఒకటేసారి వెళ్ళుతారు. వెళ్ళినప్పుడు కొద్దిగా బస్సులు సాలయ్యి. చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఇప్పుడు మహాలక్ష్మి పథకం అమలు అయిన నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? అప్పుడు ఎడ పడితే ఆడ ఆపితే 4 సీట్లు అవి ఇవి ఇస్తుండే. ఇప్పుడు జర మంచిగా ఉన్నది కానీ ఇప్పుడు బి జర ఇబ్బంది అవుతుంది. స్టాప్ బై స్టాప్ ఆపుతున్నాం బండి. అంటే ఇప్పుడు పబ్లిక్ పెరిగిరంటారా మీరు? మహాలక్ష్మి పథకం వచ్చిన నుంచి తగ్గిరా? పెరిగిందిలే, పబ్లిక్ పెరిగింది బాగానే మంచిగానే ఉంది. అంటే ఏ టైంలో మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? అంటే మార్నింగ్ నైట్ సాయంత్రం వేళ? ఇక గంటన్నర ఎక్కువనే అవుతున్నాం సార్. ఇక డ్యూటీ అయితే అక్కడెక్కడ ఆపుకొని తీసుకుంటాం. ఇక చేసిన వాళ్ళకి తెప్పించుకుంటాం. ఇక ఏం చేయాలి? సో మరి ఇప్పుడు చెకింగ్ వాళ్ళు వచ్చినప్పుడు 0 టికెట్ ఇవ్వకపోతే మీ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? మీకు మెమోలు జారీ చేస్తున్నారా? చేస్తారు, జారీ చేస్తారు. ఎట్లా అంటే ఒక్క టికెట్ దొరికినా కానీ ప్రమాదమేనా? ఒక టికెట్ దొరికిన ప్రమాదమే. అంటే ఓవర్లోడ్ అంటే ఇప్పుడు బండి ఫిట్నెస్ ఉండాలి కదా. అంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒక డ్రైవర్గా? ఫేస్ చేస్తున్నాం. యాక్చువల్ అయితే 50 మంది ఉండాలి, 100 మంది ఎక్కుతారు, 100 డోర్లు నిలబడతారు. మాకు లోపల జరగమంటే మాత్రం గొడవలు. చెప్పండి సార్, రోజు ఎంతమంది మహిళలు ఇక్కడ మీరు రోజు నిత్యం ఎక్కిస్తూ ఉంటారు కదా, ఎట్లా ఉంది? మేము బస్కో 20-25 మందిని మా మహిళలను ఎక్కిస్తాం. ఒకరొకరికి అడుగుతాం, ఎట్లుందమ్మా, ఏముంది బస్సు ఎట్లుందంటే, మాకైతే బాగానే ఉంది, మాకు డబ్బులు అయితే మిగులుతున్నాయి, పోతున్నాము వస్తున్నాము. కొన్ని వేరే యాత్రలకు పోయే మా పరిస్థితి లేకుండే ఇప్పుడు మేము యాదగిరి గుట్ట కానీ భద్రాచలం కానీ బాగా పోతున్నాము వస్తున్నాం మంచిగా అని చెప్తుర్రు. ఇప్పటికైతే ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. బస్సులు గిట్లా డిఎంలు గిట్లా బస్సులు గిట్లా ఎక్కువ చేసారు ఈ రూట్లో చాలా బస్సులు 5 నిమిషాలకు ఒక బస్సు రావాలి. అంటే ఇక్కడ మాత్రం ముందు సీట్లో వికలాంగులు కూర్చున్న వాళ్ళు, ఇక్కడ వయోవృద్ధులు, గర్భిణీ స్త్రీలు, అంటే ఇక్కడ టోటల్గా 4 సీట్లు వాళ్ళకి కేటాయించింది ఉండే. ఇక్కడ 5 ఈ భాగంలో 5 సీట్లు ఉంటుండే. ఇప్పుడు ఎవరైనా కూర్చోవచ్చా? లేదు సార్, ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మహిళలే లేచిపోతారు, మహిళలే కూర్చుంటారు. 5 సీట్లలో అక్కడ వికలాంగులు వస్తే లేస్తున్నారు, వికలాంగులే కూర్చుంటారు. మేము మరీ కూర్చుండబెట్టిస్తున్నాం వికలాంగులు. డ్రైవర్లు ఇట్లా చెప్తున్నారు. అంటే ఏకంగా ఈ సీట్లను తొలగించేసి మెట్రో రైలు మాదిరిగానే ఇట్లా ఇప్పుడు అడ్డంలో ఉన్న సీట్లను పొడవుగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ ఆర్టీసీ యాజమాన్యం ఒక నిర్ణయంకి వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టే సార్. అది అట్లుంటే వాళ్ళ సీట్ల వల్ల వాళ్ళు కూర్చుంటారు, మహిళలు కూర్చుంటారు, వాళ్ళు కూర్చుంటారు. మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేదు. మెట్రో రైల్లో వేసిన విధంగానే సీట్లు వేసి కండక్టర్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే 0 టికెట్ ఇష్యూ చేసే విషయంలో కండక్టర్ ఇబ్బందులు కొంచెం పడుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువగా ఎక్కడం వల్ల రోజుకు వేలాది మంది హైదరాబాద్ నగరంలో తిరగడం జరుగుతుంది. గతంలో అయితే చాలా తక్కువ, అంటే ఒక 10 నుండి 12 లక్షలు తిరిగితే ఇప్పుడు దాదాపుగా 18 లక్షల మంది రోజుకు ఆర్టీసీని వినియోగించుకుంటున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నామని ప్రభుత్వానికి విన్నపించుకున్నారు ప్రయాణికులు. కెమెరా పర్సన్ సిద్దిక్తో అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.